టేస్టీగా ఫిష్ ఫ్రై చేయాలంటే ఇలా మిక్సీ జార్ తీసుకునేసి కొంచెం జీలకర్ర, మెంతులు, మిరియాలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెమ్మలు వేసి, ఎండుమిరపకాయలు, కొత్తిమీర కూడా వేసేసి, ఆ తర్వాత నానబెట్టిన చింతపండు కూడా వేసి ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన దాన్ని పక్కన పెట్టేసి ఒక బౌల్లోకి చేపలు తీసుకునేసి ఇప్పుడు గ్రైండ్ చేసిన ఆ పేస్ట్ని దాంట్లో పోసేసుకునేసి ఇప్పుడు చిటికెడు పసుపు, కారము, ధనియాల పొడి, సాల్టు ఇవన్నీ వేసి కొంచెం కార్న్ పౌడర్ వేసి ఇలా బాగా మిక్స్ చేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి నూనె వేసి ఆ తర్వాత బాగా ఊరబెట్టుకున్న ఈ చేప ముక్కలన్నింటినీ దాంట్లో పెట్టేసి రెండు వైపులా ఇలా తిరగదిప్పుకుంటూ బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ బాగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకునేసి ఈ చేపలనైతే మనం ఊరబెట్టేటప్పుడు గంటకు తగ్గకుండా ఊరబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చేపలన్నిటిని ఫ్రై చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకునేసి దాంట్లో కలుపుకోవాలి. ఏంటంటే కారము, సాల్టు, గరం మసాలా ఈ మూడింటిని కలిపి చేపల మీద చల్లుకొని తింటే సూపర్.